హాయ్ ఫ్రెండ్స్, ఒక రాజకీయ నాయకుడు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజాపాలనలో నిమగ్నమయ్యి తనకంటూ ఆరోగ్యం గురించి ఆలోచించుకోకుండా తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అస్వస్థకు గురైన రాజకీయ నాయకుడిని ఎక్కడా చూసినట్టు ఏమైనా చూసారా? ఎక్కడా చూసినట్టు కూడా లేదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలని ఇటు రాజకీయాలని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయ పరంగా ప్రజాపాలనలో నిమగ్నమయ్యి ప్రజా సమస్యల గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు సడన్ గా హాస్పిటల్కి తీసుకుపోవటం, హాస్పిటల్కి తరలించి అక్కడ సర్జరీ అంటూ ఏదో సడన్ గా కొన్ని టెస్టులు చేయటం, ఆ టెస్టులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్జరీ అంటూ సడన్ గా సర్జరీ అనేది చేయటం. అసలు ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది? ఈ సర్జరీ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? సర్జరీ చేసి అంత రేంజ్లో ఏం జరిగింది అనేది డాక్టర్లు కానీ అటు పవన్ కళ్యాణ్ సొంత మనుషులు కానీ ఇటు డాక్టర్లు కానీ ఎవరు ఏమీ బయటికి చెప్పట్లేదు. ఇదంతా ఏదో సీక్రెట్ గా జరుగుతున్నట్టు జరుగుతూ ఉంది. అసలు పవన్ కళ్యాణ్కి ఏం జరిగింది అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి ఇది కానీ లేకుండా చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే చాలా ఆందోళన చెందుతున్నారు పవన్ కళ్యాణ్కి ఇలా జరగడంతో. హాస్పిటల్ బయట అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ చాలా త్వరగా కోలుకోవాలి అంటూ చాలా మంది హాస్పిటల్ ముందు ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజా సమస్యల మీద రాజకీయాల్లోనే దృష్టించారు. ఒక మీటింగ్లో ఉండగా సడన్ గా ఆ మీటింగ్లో మాట్లాడుతూ అస్వస్థతకైతే గురయ్యారు. అప్పుడే ఇమీడియట్ గా హాస్పిటల్కి తరలించడం ఇదంతా జరిగిపోయింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నావి సినిమాలు అంటూ రావు, ఇంకా సినిమాలు ఏమీ ఉండవు అంటూ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ రాజకీయ పరంగా అస్వస్థతకు గురవ్వటం, మళ్ళీ రాజకీయాల్లో స్ట్రెస్ పెరగటం, ఇలా ఉండటంతో పవన్ కళ్యాణ్ గారు ఇంక మళ్ళీ సినిమాలు చేస్తారా చేయరా, తనకంటూ మళ్ళీ సినీ కెరీర్ అనేది ఉంటుందా ఉండదా, ఆ సినీ కెరీర్ అని కొనసాగించి పార్టీని నడపడానికి తనకంటూ సొంతగా తనే సంపాదించుకొని పార్టీని అయితే నిలబెట్టుకోగలుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా సినిమాలు చేస్తూ అటు రాజకీయంగా కొనసాగిస్తూ ఇలా చేస్తాడా, లేదా ఇంతటితో సినిమాలు ఆపేసి రాజకీయ పరంగానే కంటిన్యూ చేస్తాడా? సినీ వర్గాలు ఏముంటున్నాయి, ఈ హాస్పిటల్లో కూడా ఏం జరుగుతుంది ఏంది అనేది ఇప్పటి వరకు ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్.